అందరికీ నమస్కారము. మనము 2 కట్టల పాలకూర తీసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం సాల్ట్ వాటర్లో కడిగి పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద అయితే ఒక పెద్ద గిన్నెలో ఎక్కువ వాటర్ పెట్టేసుకోవాలి. ఎక్కువ వాటర్ పెట్టాలి. ఎక్కువ వాటర్ మసులుతూ ఉంటే మనకు ఈ పాలకూరను కడిగి పెట్టుకున్న పాలకూరని వేసేయాలి మసిలే వాటర్లో. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు. సమ్మర్లో ఇలాంటి లూజ్ కర్రీస్ చేసుకున్నామంటే మనకు ఒక్కొక్కసారి రసం అవసరం లేకుండా తినేయచ్చు. ఎప్పుడైనా ఏ సీజన్లోనైనా బాగుంటుంది. ఈ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. గ్రేవీ కర్రీస్ చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అప్పుడొక రకం వీడియోస్ చూసేద్దాము. మనకు షార్ట్ వీడియోలు కానీ ఫుల్ వీడియోలు కానీ ఎక్కువ శాతము మనము బయట నుండి ఫుడ్ కలర్లు వేయకుండా వేరే వేరే మసాలాలు వేయకుండా ఇంట్లో ఉన్న మసాలాలతోటి ఇంట్లో ఉన్న మనకు వెరైటీస్ కర్రీ చేసుకోవడము ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకుంటాము. ఇంక ఇవి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆరోగ్యానికి ఏ మాత్రం హాని జరగకుండా మనము వేరే వాడకుండా టేస్టీగా ఉన్న వాటితోటి చేసుకోవడమే చూసేద్దాము. ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని మనం ఒక స్పూనున్నర జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇంకా జీలకర్ర వేయగానే చిటపట అని అనేలాగా వేసేసుకోవాలి. ఈ జీలకర్ర వేసిన తర్వాత ఒక ఎల్లిగడ్డ పెద్దది తీసేసుకొని మొత్తం పాయలు కచ్చపెచ్చగా దంచేసుకొని వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత. ఇంకా దీంట్లో అల్లం అవసరం ఉండదు. మనం ఎల్లిపాయలే ఎక్కువ వేసుకుంటాము. ఇంకా ఈ ఎల్లిపాయలు ఇలా కొంచెం గోల్డ్ కలర్ వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగనిచ్చేయాలి. వేగిన తర్వాత ఇప్పుడే పసుపు వేసుకోవాలి. కొంచెము మనము ఉల్లిపాయ వేగేటప్పుడు పసుపు వేసుకోవాలి. ఈ సన్నగా కట్ చేయడము ఎందుకంటే మంచిగా మనకు గ్రేవీలా ఉడికినా కానీ బాగా పెద్ద పెద్ద పీసులు కనబడకుండా కలిసిపోతుంది అన్నట్టు. ఎండాకాలం వచ్చిందంటే రసం లేకుండా రకరకాల గ్రేవీ కర్రీస్ చేసుకోవచ్చు. ఎప్పుడు రసం చేసుకోవాలనే టైం లేనప్పుడు ఇంకా ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసేసుకోవాలి. మనము కొంచెం స్పైసీకి సరిపడా వేసుకోవచ్చు. లేకుంటే కొంచెం పచ్చిమిర్చి కొంచెం కారం కూడా వాడుకోవచ్చు ఇష్టాన్ని బట్టి. ఇలా పచ్చిమిర్చి మనకు కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. ఎప్పుడైనా శనగపిండి కొంచెం ఫ్రెష్ది వేసుకోవాలి. నిల్వ ఉన్నది బాగా రోజులు నిల్వ ఉన్నది వేసుకోకూడదు. టేస్ట్ బాగుండదు. మనకు ఫ్రెష్ది ఏది ఉంటే శనగపిండి కర్రీ టేస్ట్ బాగుంటుంది. పిండి కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఇంకా ఈ 2 కట్టల పాలకూరకు 2 ఉల్లిపాయలకు మనకు 2 స్పూన్ల పిండి శనగపిండి సరిపోతుంది. ఇంక ఇలా మనకు ఉల్లిపాయ వేగనట్టే కనబడుతుంది కానీ మంచిగానే వేగింది సన్న పీసులు. ఇంక ఇప్పుడు మనము శనగపిండి వేసినామంటే శనగపిండి కలుపుతూ ఉంటే కొంచెం ఆయిల్లో మనకు పొంగు వచ్చినట్టు తెలుస్తూ ఉంటుంది. పిండి వేసి కలుపుతూ ఉంటే ఇంకా అప్పుడే మనము పాలకూర అయితే సైడ్కు గ్రేవీ చేసి పెట్టేసుకోవాలి. పాలకూరను మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. కొన్ని వీడియోలు మనము చూసినప్పుడైతే కొన్ని వంటలు చూడగానే చేసుకుంటే గుర్తుండిపోతాయి. మనము చూసి వదిలేసినామంటే చూసాంలే అంతే కదా అన్నట్టు మళ్ళీ చేద్దామనేసరికి మర్చిపోతాం. ఇంకా ఇలా మనము 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. 2 పాలకూర కట్టలకు 2 స్పూన్ల శనగపిండి సరిపోతుంది. ఎక్కువ వేసుకోకూడదు. బాగా ముద్దలాగా అయిపోతుంది కర్రీ ఎక్కువ శనగపిండి వేసుకుంటే. ఇంకా ఇలా మనము శనగపిండి కొంచెం వేగనిచ్చేయాలి. వేగుడు అంటే ఎలా తెలిసిపోతుంది అంటే మనం ఇలా కలిపిన తర్వాత కొంచెం 1 నిమిషం ఆపినామంటే కలపడము ఇట్లా పొంగొచ్చినట్టు అవుతుంది. శనగపిండి ఆయిల్లో పొంగొచ్చినట్టు కాగానే మనము గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర గ్రేవీ వేసేసుకోవాలి. ఇంక ఇలా మనకు తెలుస్తూ ఉంటుంది. శనగపిండి వేగడం ఎలా తెలుస్తుంది ఇలా కలిసిపోతుంది కదా అని అనుకోకుండా మనకు శనగపిండి వేగింది తెలవాలంటే అలా
కొంచెం పొంగు వచ్చినట్టు తెలుస్తుంది. ఇలా పాలకూర బాగా వాటర్ వేయకుండా ఈ మాత్రం లూజ్ తోటి మనము గ్రేవీ తయారు చేసుకోవాలి. పాలకూరను ఉడికిన దాన్ని ఇలా కొంచెం మంచిగా కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ తేలే వరకు ఉడకనియాలి. ఉడికిన తర్వాత మనం వాటర్ వేసేసుకోవాలి. ఇలా గ్రైండర్ అయితే మనము పేస్ట్ చేసాం కదా, అదే గ్రైండర్లో వాటర్ పోసాము. ఇంకా ఈ లూజు కంటే ఇంకో కొంచెం వాటర్ పడుతుంది ఇందులో. ఇంకా కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం కారము, కొంచెం సాల్టు, కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా ఇవి వేసుకోవాలి. వేయించి చేసిన జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియా పొడి, సాల్టు, కారము ఇవి వేసిన తర్వాత కొంచెం మంచిగా ఉడకనిచ్చేయాలి పాలకూరను, గ్రేవీని. ఈ గ్రేవీ ఉడికిన తర్వాత ఎగ్స్ ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టేసుకొని మనం ఎన్ని తింటామో అన్ని, మన ఇంట్లో ఎన్ని అవసరం ఉంటే అన్ని కోడిగుడ్లు ఇలా ఉడకబెట్టి కాట్లు పెట్టేసి ఇంకా ఇందులో వేసేసుకొని ఒక ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా ఉంటుంది గ్రేవీ. ఈ రకంగా మనం పిండిని పోసేదాన్ని బట్టి చూసుకోవాలి. కర్రీ ఏం మంచిగా రాలేదు, ఇట్లా ఏం బాగున్నది అని అనుకుంటే ఏదో ఒక మిస్టేక్ వల్ల ఖరాబ్ అయిపోతుంది. అన్నీ మనం చూసి జాగ్రత్తగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.